ఈ చెట్టు సాధారణమైనది కాదు, ఎందుకంటే దీనికి ఒకేసారి 3 రకాల పండ్లు కాస్తాయి. అరటి పండు, ద్రాక్ష పండ్లు మరియు యాపిల్. కానీ ఈ పండ్ల మధ్య ఒక విచిత్రమైన స్నేహం ఉంది. ఆ స్నేహం కొంచెం అల్లరి కూడా. అరటి పండు మరియు ద్రాక్ష పండ్లు యాపిల్ ను చాలా అల్లరి పెడతాయి. రోజు దానిని ఆట పట్టిస్తూనే ఉంటాయి. వాళ్ళ అల్లరితో విసుగు చెందిన యాపిల్ ఎలాగైనా ఆ చెట్టు నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు యాపిల్ కావాలని చెట్టు నుంచి జారి కింద పడిపోతుంది. కానీ అది కింద పడ్డాక దానికి ఏమి అవ్వదు. వెంటనే దానికి కాళ్ళు, చేతులు, తలపైన టోపీ వచ్చేస్తాయి. అది హ్యాపీగా నడుచుకుంటూ ఒక చిన్న పైనాపిల్ కారులో ఎక్కుతుంది. కానీ ఇంతలో దాని అల్లరి స్నేహితులైన అరటిపండు మరియు ద్రాక్ష పండ్లు కూడా అక్కడికి వస్తాయి. యాపిల్ పారిపోవాలని చూస్తుందని చూసి ఆ చెట్టు కోపంతో తనని తాను పెకిలించుకొని వాటి వెనుక పరిగెడుతుంది. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మొదటగా అది ద్రాక్ష పండులో ఒక దాన్ని లాక్కొని తినేస్తుంది. కానీ వెంటనే అది మళ్ళీ చెట్టు కొమ్మ పైన వచ్చేస్తుంది. ఇది చూసి అల్లరి యాపిల్ కార్ స్పీడ్ పెంచుతుంది. స్పీడ్ కు అరటిపండు కింద పడిపోతుంది. కోపంతో ఊగిపోయిన ఆ చెట్టు అరటిపండును కూడా తీసుకొని తన ముక్కులోకి కుక్కుకుంటుంది. అది కూడా మళ్ళీ చెట్టు కొమ్మ మీదకి వచ్చేస్తుంది. యాపిల్ కారులో వేగంగా పారిపోతుంది. చెట్టు దానిని వెంటాడుతుంది. ఇంతలో ద్రాక్ష పండు ఒక ద్రాక్ష పండుని బాంబులా మార్చి యాపిల్ పై విసురుతుంది. కానీ అది యాపిల్ కు తగలదు. అప్పుడు అరటి పండు ఒక ద్రాక్ష పండును విసరడానికి ప్రయత్నించి దాన్ని తిని మళ్ళీ అల్లరి చేస్తుంది. యాపిల్ భయపడి ఒక ఇంటిని చూసి అందులోకి దూసుకుపోతుంది. కానీ ఇంటిలోకి వెళ్లే తొందరలో కార్ టైర్లు ఊడిపోతాయి. చెట్టు చూస్తే ఇంటిలోకి వెళ్ళడం అంత సులభం కాదని అర్థం చేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దూకి ఇంట్లోకి దూసుకెళ్తుంది. కానీ మధ్యలో ఇరుక్కుపోతుంది. ఈ అల్లరి చెట్టు కదలికల వల్ల అరటిపండు, ద్రాక్ష పండు మళ్ళీ కింద పడిపోతాయి. అప్పుడు యాపిల్ నవ్వుకుంటుంది. కానీ దానికి ఎదురుగా ఒక ఓవెన్ కనిపిస్తుంది. ఓవెన్ డోర్ తెరుచుకొని దానిలోకి యాపిల్ దూరిపోతుంది. లోపల వెలిగే మంట చూసి యాపిల్ భయపడుతుంది. అప్పుడు అరటిపండు మరియు ద్రాక్ష పండ్లు అక్కడికి వస్తాయి. యాపిల్ అవి దాన్ని కాపాడడానికి వచ్చాయి అనుకుంటుంది. కానీ అవి ఓవెన్ లోపలికి వచ్చి యాపిల్ తో అల్లరి చేయడం మొదలు పెడతాయి. చివరికి వాళ్ళ అల్లరి ఎక్కువై ముగ్గురు ఒక ఫ్రూట్ పైగా మారుతారు.